ఏమే, ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా? పుట్టినరోజు నా పాయసం తిన్నంత సంతోషంగా ఉంది కదా నీకిప్పుడు? ఏ ముహూర్తాన నా ఇంట్లో అడుగు పెట్టావో గాని బంగారం లాంటి నా కుటుంబం ముక్కలు చెక్కలైపోయింది. ఇంత జరిగినా నువ్వింకా ఇలా నిల్చున్నావంటే నిన్ను చూస్తేనే అసహ్యం వేస్తుంది. అయినా చేయాల్సిందంతా చేసి ఇంకా ఇలా మూగదానిలా నిలబడ్డావేంటే? అరే, ఎంత చక్కగా ప్లాన్ చేసావే. నా కొడుకు బుర్రలో ఏవేవో ఎక్కించి వాడి బుర్రంతా పాడు చేసి వాడినొక కేలు బొమ్మని చేసి నీ గుప్పెట్లో పెట్టుకొని ఆడిస్తున్నావు కదే. నువ్వు బాగుపడవే, నాశనం అయిపోతావు, సర్వనాశనం అయిపోతావు. అయినా అయినా నా కడుపులో చిచ్చు పెట్టి నువ్వెలా బాగుపడతావే, నువ్వెలా బాగుపడతావు నేను చూస్తాను. ఎందుకు భద్రావతి గారు అలా మాట్లాడుతున్నారు? ఇందులో లక్ష్మి తప్పే ఉంది. మీ కూతురు తప్పే లేదమ్మా. పిల్లలు తప్పు చేసినా సమర్థించుకొచ్చే నీలాంటి తల్లిదండ్రులు ఉండబట్టే ఈ సమాజం ఇలా నాశనం అయిపోతుంది. ఇంత జరిగినా ఇప్పుడొచ్చి నా కూతురు తప్పేంటి అని అడుగుతున్నావంటే నీది గాంధారి ప్రేమ అనుకుంటా. లక్ష్మి, ఒక్క మాట బాగా గుర్తుంచుకో. ఏదో ఒకరోజు నువ్వు కూడా తల్లి అవుతావు కదా. అప్పుడు నీ బిడ్డలు నీకు దూరం అయినప్పుడు అప్పుడు అర్థం అవుతుంది నా బాధ ఏంటనేది. ఏ తల్లి ఇలా వేరొకరు బిడ్డలకు దూరం అవ్వాలని కోరుకోదు. కానీ నేను కోరుకుంటున్నాను. మొగుడు చచ్చినోళ్ళు దీవించకూడదంటారు, కడుపు మండినోళ్ళు శపించకూడదంటారు. కానీ నేను శపిస్తున్నాను. నా సంతోషాన్ని నా నుంచి లాక్కొని నువ్వెలా సంతోషంగా ఉంటావో నేను చూస్తాను. ఈ రోజున్నట్టు రేపుండదు. కాలచక్రం తిరుగుతూనే ఉంటుంది. ఏదేవైనా హరి నా కొడుకు. ఇప్పుడు నీ తాళానికి చిందేస్తుండొచ్చు, కానీ వాడికి అమ్మ విలువేంటో అంత త్వరలోనే తెలుస్తుంది. వాడు తప్పకుండా నాకు దగ్గర అవుతాడు. ఆ రోజు నిన్నెలా వాడి నుంచి దూరం చేస్తానో నువ్వే చూడు. ఇక్కడ ఒక ఇల్లు ఖాళీగా ఉన్నట్టుంది. ఎందుకైనా మంచిది ఒకసారి కాల్ చేసి అడుగుతాను. హలో అమ్మా, నమస్తే అమ్మా. ఇప్పుడే మీ ఇంటి ముందు టూలెట్ బోర్డ్ చూశాను. అది రెంట్ ఎంత ఉందో తెలుసుకుందామని ఫోన్ చేశాను. అది 2 పోర్షన్ల ఇల్లు బాబు. 2 లక్షల అడ్వాన్సు, రెంట్ 28,000. మీరెప్పుడు రెడీ అంటే అప్పుడు ఇల్లు ఇస్తాను. ఓ, అంత అవుతుందా? అవును బాబు. ఇంటికి గాలి వెలుతురు బాగా ఉంటాయి. ప్రాబ్లం ఏం లేదు. ఫర్నిచర్ కూడా ఉంది. సరేమ్మా.